ఒక రోజు వచ్చింది, చేద్దాం అనిపించింది, సరే అని చెప్పి ఒక సగం బీర్ అయితే తాగేసి ఇంటికి పోయినా. ఉల్లిగడ్డ ఉంటుందా, ఉల్లిగడ్డ ఆనియన్, దాన్ని సగం కోసి ఇట్లా ఏమంటారు ఉప్పు డబ్బు ఉంటది కదా, ఉప్పు డబ్బా సాల్ట్ డబ్బు ఉంటుందా, దానికి ఇట్లా ఫోన్లు పెట్టి ఆ ఉల్లిగడ్డ పెట్టి కెమెరా ఎప్పుడో ఆన్ చేసేసిన, ఆన్ చేసి పోయేసి వచ్చి మంచిగా కూర్చున్నా. ఈమెకి యాక్చువల్ ఏంటంటే హాస్పిటల్ ఏదో ఉండు నాకు ఆ రోజు, నువ్వు రెడీ అయి ఉండు నేను వస్తున్నా అని చెప్పి నేనేం చేసిన ఫోన్ ఆడ పెట్టేసిన, అంతా కథ చేసిన. ఆ వీడియో పెట్టిన యూట్యూబ్ లో, అది వైరల్ అయిపోయింది మొత్తం. ఫుల్ కొట్టిన ఆ రోజు నన్ను, కొట్టింది నిజంగానే ఏడికో వెళ్ళిపోయింది. నీకు తెలియదు అది ఫస్ట్ డే అదే అక్క, అది 5 lakhs ఏమో వెళ్ళింది ఆ వీడియో. అసలు అది టర్న్అవుట్ కానీ అదే అక్క మెయిన్ వీడియో. అది హైప్ వచ్చి ఉండకపోతే ఈ రోజు చేయకపోతే నేను చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటుండే, లేకుంటే ఎట్లా అన్న వాళ్ళతోటి భాస్కర్ అన్న వాళ్ళతో ఉంటుండే. భాస్కర్ అన్న ఎట్లా అంటే ఒక సొంత అన్న లెక్క నాకు. నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేయనప్పుడు నా ఇంటికి వచ్చి ఒక రోజు కూడా నాకు ఒక అన్న ముద్ద కాదు కానీ ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగలేదు. మళ్ళీ నేను ఏడుంటా ఏది కూడా తెలియదు. పటాస్ భాస్కర్ ఆయన ఉండేది అన్న గుడ్మల్ కపూర్ ఉండేది, అన్న మేదీపట్నం గుడ్మల్ కపూర్. నేను ఏడుంటా ఏంది కూడా అన్నది తెలియదు. 5 years అవుతుంది. వస్తాం బయట రెగ్యులర్ గా కలుస్తాం, కాకపోతే ఎప్పుడు మన ఇంటికి రాలే. ఒక్కసారి రంజాన్కి వచ్చింది కదా మమ్మీ, రంజాన్ రోజు వచ్చిండు. నార్మల్ వచ్చి ఒక 10-15 minutes ఉండు, మంచిగా చూసుకో అమ్మాయిని, అటు చేసిన అనుకో కాలు చేతులు ఇరుగుతాయని వార్నింగ్ ఇచ్చిండు. అమ్మాయి మన వీడు తెలుసు, నేను సర్కిట్ గా అన్నకి తెలుసు, అన్నకి మొత్తం తెలుసు, అన్నకి నా గురించి మొత్తం బయోడేటా తెలుసు, ఏ టైంలో ఎట్లుంటా అంటే. అన్నని చూస్తే నేను భయపడతా, అన్నకి భాస్కర్ గారు కొడతాడని భయపడతా, కొడతాడు. ఇక మీకు చెప్పండి ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయమ్మా, నేను చూసుకుంటా అంటే సరే అన్నయ్య అని చెప్పి సార్. నేను ఆయనకి ఎప్పటి నుంచి అయితే పరిచయం అయినాక అన్న తెలిసి ఆయన నాలంటి వాళ్ళు అన్న దగ్గర ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వేరు, కానీ నన్ను మాత్రం ఏ రోజు కూడా వదలలేడు అక్క, అస్సలు వదలలేదు. నా ఫ్యామిలీకి నేను ఈమెకి హెల్త్ బాగాలేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు అసలు ఫుడ్ కాదు కదా, ఇక నేను చచ్చిపోదాం అన్న స్టేజ్ లో ఉన్నా. చనిపోదాం అనుకున్నా నేను, ఏదో ఒకటి చేసుకొని చనిపోదాం రాబోయే అయితే, ఎందుకంటే ఆమెకు హెల్త్ ఇష్యూ ఉంది. ఈమె ఒక దిక్కు పాపని నేను ఇప్పుడు చూసారు కదా పాప ఎట్లా చేస్తుంది. ఇప్పుడు ఎంత డాడీ ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా అమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. పాలు కానీ దేనికైనా సరే అమ్మ ప్రేమించినట్టు అయ్య ప్రేమించలేడు, అది వేరే ఉంటది. ఇక ఈమె మొత్తం బెడ్ రెస్ట్ పైనే ఉంది. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఈమెకి బ్లాక్ మ్యాజిక్ చేయించాక ఇది చెప్పొద్దు. ఆల్రెడీ ఒకసారి వీడియో చెప్పినందుకు మళ్ళీ మాకు చాలా ఎఫెక్ట్ అయింది, కానీ ఈసారి నేను తెగించి చెప్తున్నా. బ్లాక్ మ్యాజిక్ అది ఎవరు నమ్మరు కానీ అది మస్తు ఘోరమైన అయింది. దాని గురించి కూడా మేము చాలా డబ్బులు, చాలా అంటే చాలా మనీ, చాలా ఫేస్ ఖర్చు చేసి అంత అంటే తనకి ఏడుపు వస్తుందంటే అది ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. అది చనిపోయి రాకుంటది అక్క, ఇప్పటికీ చేస్తున్నా. అండ్ అప్పుడు కూడా ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ 15 days నేను ఆ పాపని పట్టుకోకుండా మొత్తం బెడ్ వాష్ మొత్తం ఇంకా నేను ఎవరు లేరు సపోర్ట్. నేను ఉన్నా కదా, నేను ఒక్కటే అనుకున్నాక ఎవరన్నారని ఎవరన్నా అక్కనే కూడా చెప్పాలా, ఓపెన్ గా చెప్తున్నా. నా అమ్మాయి గాని వీళ్ళ అమ్మాయి గాని వాళ్ళకేం కిరీటాలు లేవు, పుట్టించారు. సో వాళ్ళ వల్ల నేను ఈడున్నా, నేను ఈ దేయాలున్నా. ఇవాళ రోజు నేను ఈడ వచ్చి చూస్తున్నా అంటే కూడా అది వాళ్ళు ఉన్నందుకే నేను ఇక్కడికి వచ్చిన అక్క, నేను కాదంటలే. కానీ ఏదో మేము ఏం మరీ అంత 10 మందితో తిరిగి 10 మందికి లంగేషాలు వేసి అయితే మేము వచ్చి పెళ్లి చేసుకోలేదు. ఒకరితో పెళ్లి చేసుకున్నాం, మేము న్యాయంగా ఉన్నాం. మీ ఇజ్జత్ అయితే ఖరాబ్ చేయలేదు. మీరు ఎట్లయితే అనుకుంటారు కదా, మేము అట్లా బతుకుతున్నాం. మెల్లమెల్ల వస్తుంది, అది వస్తుంది. మరీ అంత మీ ఇజ్జత్ అంత తప్పైతే మేము ఏం చేయలేదు. నాకు అది ఏడ కోపం వస్తుంది అంటే ఆ అప్ప దగ్గర కోపం వస్తుంది. ఎంత తప్పు వేసినా పిల్లలని ఎవరు చంపుకోరక్క. చిన్న కుక్క పిల్ల పెడితేనే అది ఆడ బేబీని అంటే పక్కన పోయేటోని మా బిడ్డని ఏడెత్తిపోతారో కొరకని పోతుంది అది. మరి